భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 4 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4వ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచేసి మన భారత జట్టు 3-1తో ఈ సిరీస్‌ను ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే కైవసం చేసేసుకుంది. అయితే 4వ టెస్ట్ మ్యాచ్ గెలవడానికి ఈ సిరీస్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకోవటానికి ప్రధానమైన హీరో ఎవరైనా ఉన్నారంటే దానిలో ధ్రువ్ జురెల్ మొదటి వరుసలో ఉంటాడని చెప్పొచ్చు. ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌గా అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి సెషన్‌లో అంటే మొదట ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, ఆ తర్వాత 39 పరుగులు కీలకంగా చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక తను గెలిచిన తర్వాత అంటే మ్యాచ్ గెలిచి వస్తున్న తర్వాత ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా రోహిత్ శర్మ డగౌట్ నుంచి మైదానంలోకి శుభ్మన్ గిల్ అలాగే ధ్రువ్ జురెల్‌ను తీసుకురావడం కోసం వచ్చాడు. అయితే నేను ఒక సంఘటన ఏం చోటు చేసుకుందంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని కైవసం చేసుకున్న తర్వాత ధ్రువ్ జురెల్ రోహిత్ శర్మ పక్కనే ఉంటే తన కాళ్ళకు దండం పెట్టి తన బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ ఈ ఫోటోస్‌ని, ఈ వీడియోలని చూసిన వాళ్ళందరూ కూడా గురువుని మించిన శిష్యుడంటే బహుశా ధ్రువ్ జురెలనే అని అంటున్నారు. ఎప్పుడైతే రోహిత్ శర్మ కాళ్ళు పట్టుకొని ఒక పెద్దన్న దగ్గర తీసుకున్న బ్లెస్సింగ్స్ లాగా తీసుకున్నాడో ఇమ్మీడియేట్‌గా ఉన్న రోహిత్ శర్మ వైఫ్ రితికా సజ్దేశ్ అయితే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. ఎందుకనంటే మనం ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తాం. కానీ ఆ ఎంకరేజ్‌మెంట్‌ను యాక్సెప్ట్ చేసి మన గొప్పతనాన్ని 10 మందికి చెప్పటం కన్నా గొప్ప విషయం మరింకోటి ఏమీ ఉండదు. అదే పని ధ్రువ్ జురెల్ రోహిత్ శర్మ విషయంలో చేశాడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.